కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక శుభ సూచకం. సో ఒక మంచి రిజల్ట్స్ గానే చెప్పాలి. నవీన్ యాదవ్ అభిమానులకు అందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణమే కనబడతా ఉన్నది. సో మొదటి రౌండ్లో కేవలం 62 ఓట్ల ఆధిక్యత వచ్చిన తర్వాత కొంచెం రిజల్ట్స్ పై అనుమానాలు ఉండేది. సో ఏ వైపు అవుతుంది కాంగ్రెస్ షేక్పేట అది బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి కొంచెం తగ్గింది. మొదటి రౌండ్ సంబంధించి కేవలం 62 ఓట్ల ఆధిక్యత. అదేవిధంగా పోస్టల్ ఓట్స్కి సంబంధించి కేవలం 11 ఓట్ల ఆధిక్యత. సో మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత 73 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి కొంత ఆందోళన ఉండేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ అభిమానులు కూడా కొంత ఉత్కంఠ వాతావరణం ఉండేది. కానీ రెండవ రౌండ్కి వచ్చేసరికి రెండవ రౌండ్లో 1000 ఓట్ల మార్కును కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది. 1000 ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ సాధించారు. అదేవిధంగా మూడో రౌండ్కి వచ్చేసరికి 2300 ఓట్ల ఆధిక్యత వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. 2200 ఓట్ల చిల్లర. సో ఇది 2200, అది 1000. సో అంతకుముందుకున్నటువంటి 72 ఓట్లు. సో ఓవరాల్గా 3400 ఓట్ల ఆధిక్యత మార్కును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ టచ్ చేసినట్టుగా మనకు రిజల్ట్స్ యొక్క ట్రెండ్ చూసినప్పుడు అర్థమవుతా ఉన్నది. నిజంగా ఇది ఇట్లనే కొనసాగితే 15,000 పైచీలకు ఓట్లతోటి గెలిచేటువంటి అవకాశం ఇట్లా కొనసాగితే, ఇదే ట్రెండ్ కొనసాగితే, ఒకవేళ నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కి ఇదే ట్రెండ్ కొనసాగితే 15,000 పైచీలకు ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా డివిజన్లలో కూడా ఇట్లనే ఉంటాయి. అంటే మిగతా రౌండ్లలో కూడా ఇప్పుడు 3 రౌండ్లు అయినాయి అంటే ఇంక 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లు ఉన్నాయంటే ఈ 7 రౌండ్లలో ఇట్లా కొనసాగితే అట్లా అవకాశం. సరే, మెజారిటీ ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ జూబ్లీస్ గడ్డ పైన నవీన్ యాదవ్ అదేవిధంగా ఏళ్ళ కళ నెరవేరబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్, వస్తున్నటువంటి ఫలితాలు, ఆ వ్యవహారం కనుక మనం చూసినప్పుడు. సరే, మెజారిటీకి సంబంధించినటువంటి లెక్కలు కొంచెం ఎట్లా ఏ రకంగా ఉన్నా కూడా డెమోక్రసీ సిస్టమ్ లో 5 ఓట్లు 10 ఓట్లు 100 ఓట్లు 200 ఓట్లు పెద్ద ఇష్యూ కాదు. ఎన్ని ఓట్లతో గెలిచినా ఇష్యూ కాదు, అంతే మనం గెలిచినామా లేదా అనేది ఇష్యూ. సో కాబట్టి డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు అంతే. కాబట్టి ఆ ఒక్క ఓటు అనేది పెద్ద సమస్య కాదు. అయితే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు అసలు యాక్చువల్గా ఒక డిఫరెంట్ విషయం మనం ఇక్కడ అర్థమవుతుంది మనకు. అంటే ఎంతమంది ఆమోదించిన వాళ్ళు తర్వాత మనకి ఎమ్మెల్యేలుగా మనకు ప్రజాప్రతినిధులుగా ఉంటారనేటువంటిది చర్చ జరిగితే అప్పుడు మనకి ఏమైతుంది అసలు యాక్చువల్గా ఉన్న ఓట్లు 4 లక్షల ఓట్లు. 4 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు కూడా పోలు కాలేదు. అంటే 1,94,000 ఓట్లు మాత్రమే పోలైనాయి. 1,94,000 ఓట్లు అంటే 48% ఓట్లు పోలైనాయి. 48% ఓట్లు పోలేనాయి అంటే 100కి 48 మంది ఓట్లు వేసిండ్రు, అంటే వేసిండ్రు అన్నట్టు లెక్క. ఈ 48 మందిలో ఒక ఎవరైతే ఒక 48 మందిలో ఇప్పుడు 50 ఓట్లు కదా, ఒక 25 నుంచి 30 ఓట్లు, 25 నుంచి 30% మంది ఎవరికైతే ఓటేస్తారో 25 to 30% మంది ఎవరికైతే ఓటేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎమ్మెల్యే కూర్చుంటారు. అంటే 70% ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ మీద అభిమానం ఉన్నట్టు లేకపోతే వ్యతిరేకత ఉన్నట్టు తెలియని పరిస్థితి. ఇప్పుడు వ్యవస్థ నడపాలంటే ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కదా, ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కాబట్టి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మనం ఓవరాల్ గా మనం ఎగ్జాక్ట్లీ. సో మూడో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు పూర్తయిన తర్వాత ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమద్ నగర్. సో ఎర్రగడ్డకు సంబంధించి కేవలం 5 బూతులు మాత్రమే. అదేవిధంగా వెంగళరావు నగర్ సంబంధించి 30 బూతులు, రెహమద్ నగర్ సంబంధించి కూడా దాదాపు 20 బూతుల వరకు వచ్చాయి. సో రెహమద్ నగర్, వెంగళరావు నగర్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నెక్స్ట్ 4th రౌండ్ కూడా వెంగళరావు నగర్ అండ్ రెహమద్ నగరే రావాల్సి ఉంది. 2 రౌండ్లు కూడా నెక్స్ట్ 4th రౌండ్ కూడా వెంగళరావు నగర్, రెహమద్ నగరే ఉంటుంది. అదేవిధంగా 3rd రౌండ్ వెంగళరావు నగర్, రెహమద్ నగరే. 5th రౌండ్ కూడా రెహమద్ నగర్, వెంగళరావు నగరే ఉంటుంది. కాబట్టి సో రాబోయేటువంటి 2 రౌండ్లు కూడా మరి ఏ రకంగా ఉంటాయి, ఫలితాలు ఏంటనేది చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సో ఓవరాల్ అయితే 3400 ఓట్స్ మెజారిటీ మార్కును కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాస్త నెమ్మదించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన వాళ్ళు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పూర్తిగా కష్టపడే కొంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి, రకంగా వస్తున్నాయి. సో 4th రౌండ్ రిజల్ట్స్ తర్వాత చూద్దాం మరి 4th రౌండ్ ఏ రకమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. 4th రౌండ్ సంబంధించి కొంత మరి ఇప్పటివరకు అయితే భారతీయ జనతా పార్టీ 2 రౌండ్లు పూర్తయిన తర్వాత 307 ఓట్లను సాధించింది జూబ్లీహిల్స్లో మొత్తంగా. సరే, మరి 3rd రౌండ్లో కూడా ఎన్ని ఓట్లు వచ్చాయి అంతే, ఇంచుమించు 150 ఓట్లు వచ్చాయి, కొంచెం పెరిగాయా చూడాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా 5,000 ఓట్ల మార్కును బీజేపీ దాటుతుందా లేదా అనేటువంటి ఒక సంశయం అయితే ఉన్నది, సందిగ్ధత అయితే ఉన్నది. 8 రౌండ్లు ఉన్నాయి. 8 రౌండ్లు అంటే అంతే 2-3 వేల ఓట్లు కూడా మరి వస్తే రావు డౌట్ అనేటువంటి వాతావరణం ఉంది. ఇట్లా ఈ ట్రెండ్ అయితే కొనసాగితే చూడాలి బీజేపీ రిజల్ట్స్ ఏ రకంగా ఉండబోతుంది. అంతే టోటల్ మొత్తం మీద అంటే ఇక బీజేపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డిపాజిట్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తలేదు. అంటే ఒకవేళ నిజంగా డిపాజిట్ రావాలంటే ఎన్ని ఓట్లు రావాలి అంటే
పోలైన ఓట్లలో 16% ఓట్లు రావాలి. పోలైన ఓట్లు ఇప్పుడు 1,94,000 ఓట్లు ఉన్నాయంటే ఇప్పుడు దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్నాయనుకున్నా కానీ ఏదో ఇప్పుడు 32,000 ఓట్లు రావాలి. అంటే 30,000 ఓట్లన్నా రావాల్సి ఉంటుంది. 30,000 ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసుకుంటే ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రం డెఫినెట్గా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డిపాజిట్ దక్కేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే జూబ్లీస్ ఓటింగ్ మొత్తం కూడా అంటే పోలింగ్ మొత్తం కూడా ఎవరి మధ్యలో పోటీ జరుగుతుంది అని చెప్పేసి మనం చూసుకున్నప్పుడు కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మధ్యలోనే ప్రధానంగా పోటీ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ కనిపిస్తూ ఉంది. అంటే ఈ రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ తర్వాత అక్కడ అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోతూ ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నింటినీ అక్కడ పెట్టినప్పటికీ సరైనటువంటి ఫలితాలు అక్కడ మాత్రం కనిపించడం లేదు. కేవలం ప్రధానంగా ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు, తర్వాత ఇక్కడ మాగంటి సునీత అంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మధ్యలోనే గట్టి పోటీ కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎన్నికల ముందు నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం చెప్పినాం. క్యూనూస్ చెప్పింది క్లియర్గా నవీన్ యాదవ్ గెలుస్తాడనేటువంటి మాట చెప్పింది. అదే నిజమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ చూస్తూ ఉంటే క్లియర్గా నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. అంటే మనం చెప్పినాం ఫస్టే, అంటే చాలా రకాలైనటువంటి అంశాలు ఇక్కడ ఏది నవీన్ యాదవ్కి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి. అంటే 2 లక్షల పైచిలుకు ఓట్లు, 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల పైచిలుకు ఓట్లు 2,20,000 ఓట్లు బీసీలే ఉన్నాయి. తర్వాత 96,000 ఓట్లు ఇక్కడ ముస్లింలే ఉన్నాయి. ఆ తర్వాత మిగతా ఓట్లు ఎస్సీ ఎస్టీలవి కూడా 60,000 ఓట్లు వరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. దీంతో మ్యాక్సిమం ఇక్కడ సామాజిక వర్గాల చూసినప్పుడు ఏది బీసీ అభ్యర్థిగా ఉన్నాడు ఒక్కడు ఎవరు నవీన్ యాదవ్. తర్వాత ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అది కమ్మ సామాజిక వర్గం అంటే చౌదరికి టికెట్ ఇచ్చిండ్రు. అంటే ఆయన ఇంతకుముందు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి ఆమె సతీమణికి ఇచ్చిండ్రు, ఆయన సతీమణికి. కాబట్టి మొత్తం మీద నవీన్ యాదవ్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పినాం. తర్వాత ఇదే కాకుండా తర్వాత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేటువంటి ఒక భరోసా ఇచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చాలాసార్లు నిర్వహించిండు. తర్వాత మంత్రులందరినీ కూడా ప్రత్యేకంగా 7 డివిజన్లకు సంబంధించి 14 మంది మంత్రుల్ని ఒక్కొక్క డివిజన్కి ఇద్దరిని మంత్రులు కూడా అక్కడ పెట్టేసిండ్రు ఇన్ఛార్జీలుగా. రకరకాలుగా ఏది కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవడానికి తన ఏది మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి సాయశక్తుల పనిచేసిండ్రు. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీనిచ్చిండ్రు. ఇక్కడ ఎవరు కేటీఆర్ ప్రధానంగా ఇక్కడ దృష్టి సారించిండు. తర్వాత హరీష్ రావు కూడా ప్రధానంగా ఏది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన దృష్టి సారించిండు. అయితే హరీష్ రావు వాళ్ళు నాన్న తర్వాత అకాల మరణం చెందడంతో కొంతవరకు ఒక 2-3 రోజులు అక్కడ హరీష్ రావు అంటే పూర్తి స్థాయిలో తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అంటే అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే బీసీ అభ్యర్థికి ఒకటి ఇవ్వడం ఒకటి. తర్వాత ఇక్కడ ఇది గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం ద్వారా అక్కడ ముస్లింల ఓట్లు కూడా కొంతవరకు అక్కడ పోలరైజ్ అవకాశం ఉంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా అనుకున్నాం. అట్లనే అనుకున్న విధంగానే మొత్తం మీద నవీన్ యాదవ్కు గెలుపు అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ నిజంగా ఒక 15,000 ఓట్ల వరకు పైచిలుకు ఓట్లతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం గతం నుంచి కూడా చెప్పినాం. అదే ట్రెండ్ ఇప్పుడు మాత్రం కొనసాగుతూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి.